नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने आदिलाबाद के एक कन्वेंशन हॉल में आयोजित बीसी सोशल गैदरिंग कार्यक्रम में भाग लिया। इस अवसर पर उन्होंने कहा है कि भारतीय जनता पार्टी ने पिछड़ों को प्राथमिकता के साथ विभिन्न कल्याणकारी योजनाएं और विकास योजनाएं दी है। उन्होंने कहा है कि भारतीय जनता पार्टी एकमात्र ऐसी पार्टी है जिसने घोषणा की है कि बीसी समुदाय से आने वाला व्यक्ति राज्य का मुख्यमंत्री होगा। नरेंद्र मोदी के शासन में भारत दुनिया को संस्कृति सिखाने वाला देश बन गया है। उन्होंने कहा है कि देश में सबसे बड़ी आबादी वाला बीसी आज राजनीतिक रूप से पिछड़े हुए है। उन्होंने बताया कि भारतीय जनता पार्टी बीसी को बड़ा बढ़ावा देंगी और उन्हें उचित स्थान देंगी। इस कार्यक्रम में 34 जाति समुदाय के नेता और कार्यकर्ता आए और ओबीसी मोर्चा के तत्वावधान में आज आयोजित बीसी समुदाय की सभा में मोदी के नेतृत्व को मजबूत किया। ఏ కులానికి వ్యతిరేకమో ఇంకెవరికో వ్యతిరేకం కాదు మనం. కానీ మనకు రావాల్సిన మాట, మనకి ఎవరైతే అండగా ఉంటున్నారో, మనకి ఎవరు అండగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందో దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు మా వాళ్ళే ఉండాలా, రకరకాల మాటలన్నీ కూడా మనం విన్నాం. ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆలోచన విధానం మాత్రం భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంది, చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాల. భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంతదే ఆలోచనతో. ఈ వ్యవస్థలో ఎవరైతే ప్రభుత్వ ఫలాలు అందగా దూరంగా ఉన్నారో వాళ్లకు మొదలుగా ప్రభుత్వ ఫలాలు అందాలన్న ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు చూస్తున్నాం, గతంలో కేంద్రంలో ఈరోజు రాజు యాదవ్ గారు చెప్పినట్టు 27 కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించింది, కానీ ఏ రోజు కూడా ఈ సంఖ్యలో బీసీలు కేంద్ర మంత్రులుగా లేకుండా ఎన్నో రాష్ట్రాలకు గవర్నర్ లేదు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది కేవలం ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైంది.